పౌలు వారి సువార్త దండయాత్ర మీద ఎన్నో దివ్యమైన పాఠాలు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పుతూ వచ్చారు. ఇది దరిదాపుగా 95వ పాఠం. పౌలు వారి సువార్త దండయాత్ర మీద, ఆయన జీవితం మీద ఇది 95వ పాఠం. మొట్టమొదటి పాఠంలో అపోస్తుడైన పౌలు వారు ఎక్కడ పుట్టారు, వారి ఊరేది, వాళ్ళ అమ్మా నాన్న, అలాగే ఎక్కడ చదువుకున్నారు, ఆయన చరిత్ర ప్రారంభం 2022 సంవత్సరం జూలై నెల 25వ తారీఖున వర్తమానం ఇవ్వటం జరిగింది. దరిదాపుగా ఈ 94 వర్తమానాలు, ఇది 95వ వర్తమానం. అయ్యా, ఈ వర్తమానాలు మాకు ఎక్కడ దొరుకుతాయి, మేము వినాలి అని అనుకుంటే సింపుల్ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఈ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ అని ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో డైలీ ఎర్లీ మార్నింగ్ మెసేజెస్, అలాగే అపోస్తుడైన పౌలు వారి సువార్త దండయాత్ర మీద వర్తమానాలు, ఇదొక సపరేట్ ఫోల్డర్ ఉంటుంది. ప్లేలిస్ట్లో మీరు వెళ్ళి చూస్తే స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు కదా, అవే ఆ వర్తమానాలు. ఒక్కొక్కటి సీక్వెన్స్లో 1 2 3 4 5 సీక్వెన్స్లో ఉంటాయి. ఇది ప్లేలిస్ట్లో ఉంటాయి. మీరు విని ఆశీర్వదించబడగలరని ప్రేమతో తెలియచేస్తూ, మంచిది. చివరికి అపోస్తులైన పౌలు వారు మధ్యధరా సముద్రం గుండా ఆయన ప్రయాణమై రోమా పట్టణానికి వెళ్ళారు. వాస్తవంగా తను వెళ్తాడు అనే పరిస్థితి లేదు. బ్రద్దలైపోయి చనిపోతాడేమో, ఆల్మోస్ట్ బ్రతుకుతామనే ఆశ మాకు బొత్తిగా లేదు అని అంటాడు. అలాంటి స్థితిలో కూడా పౌలా, నువ్వు రోమాలో నిలవబడతావు, కైసరు ఎదుట వాక్యం చెప్తావు, వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుడు పౌలును రోమా పట్టణానికి చేర్చాడు. రోమా పట్టణానికి వెళ్ళిన తర్వాత ఇంచుమించు 2 సంవత్సరాల పాటు అద్దె ఇంటిలో ఉండి, అద్దెల్లంటే నిర్బంధంలో ఉండి, అది జైలే కానీ కాస్తంత స్వతంత్రం. పౌలు వారిని ఎవరైనా కలవాలంటే కలవచ్చు, మాట్లాడాలంటే మాట్లాడవచ్చు. ఈ రీతిగా కొంచెం నిర్బంధంతో ఒక ఇంటిలో 2 సంవత్సరాల పాటు పౌలు వారు రోమా పట్టణంలో ఉన్నట్లుగా అపోస్తుల కార్యం 28వ అధ్యాయం, అంటే అపోస్తుల కార్యాల ముగింపు గ్రంథంలో మనం చూస్తాం. 28:30 నాతో కలిసి చెప్పండి. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి, తన యొద్దకు వచ్చు వారిని అందరినీ సన్మానించి, ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు, ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను. రైట్. అలా ఎంతకాలం బోధించారు? 2 సంవత్సరాలు. అది పూర్తి స్వేచ్ఛ కాదు, అలాగని పూర్తి నిర్బంధం కాదు. ఈ 2 సంవత్సరాలు అయిన తర్వాత చరిత్రకారులు చెప్తారు, ఇది బైబిల్లో రాయబడలేదు, పౌలు వారు కాస్త విడుదల పొంది రోమా, స్పెయిన్, ఆ చుట్టూతో ఉన్న కొన్ని ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించారని, అగైన్ రెండవసారి మరలా అరెస్ట్ చేయబడ్డారని, ఈసారి కఠిన కారాగార శిక్ష పౌలు వారు అనుభవిస్తూ, సరిగ్గా దినాల్లో నీరో చక్రవర్తి, రోమా సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న నీరో చక్రవర్తి రోమా పట్టణాన్ని మరలా అద్భుతంగా కట్టాలి. ఇప్పుడేమో రోడ్లు సరిగ్గా లేవు, డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు. మనం సిస్టమేటిక్గా రోమా పట్టణాన్ని కట్టాలంటే ఇప్పుడున్న పట్టణాన్ని పూర్తిగా పడగొడితే కానీ, మళ్ళా పునర్నిర్మితం చేస్తే కానీ చక్కగా దీన్ని మనం నిర్మించగలం అని అనుకొని రోమా పట్టణాన్ని తగలబెట్టాడు. తగలబెడుతున్న పరంపరలో కొన్ని కుటుంబాలు ఆహుతైపోయాయి. కొన్ని వందల వేల కొలది ఆ అగ్ని మంటల్లో చిక్కుని చచ్చిపోయారు. తగలబెట్టింది ఈయనే, కానీ ఏమని నెపం, ఏమని నేరారోపణ చేయబడిందంటే, క్రైస్తవులే రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా లేచి ఇదిగో రోమా పట్టణాన్ని తగలబెట్టారు. చెప్పండి, రోమా పట్టణాన్ని తగలబెట్టింది ఎవరు?
ఆ, నీరో చక్రవర్తి. కానీ ఎవరి మీద నేరం మోపారు? క్రైస్తవుల మీద నేరం మోపారు. ఆది నుండి క్రైస్తవ్యం చేయని తప్పుకు నేరాన్ని భరిస్తూనే ఉంది. అయినా దేవుడు తన కార్యాలు తాను చేస్తూనే వస్తూ ఉన్నాడు. మెటుకు ఈ పట్టణం తగలబడి ఇది క్రైస్తవులు చేశారు. మరి ఎవరు చేశారు? దీనికి నాయకత్వం వహించింది ఎవరు అని ఆ పరంపరలో అలెగ్జాండర్ అనే ఒక వ్యక్తి ఇదంతా జరిగించింది పౌలే అని పౌలు మీద నెపం మోపాడు. పౌలు రోమా పౌరసత్వం కలిగిన వాడు కదా. రోమా పౌరసత్వమే గనక లేకపోతే పౌలును కూడా సిలువ వేసి చంపేవాళ్ళట. యేసుక్రీస్తు వారిని ఎట్లా అత్యంత క్రూరంగా హింసించి చంపారో పౌలు వారిని కూడా అట్లాగే సిలువ వేసి చంపేవాళ్ళట. అయితే పౌలు వారిని సిలువ వేసి చంపకపోవటానికి కారణం ఆయన రోమా పౌరసత్వం కలిగిన వాడు. ఆ రోజుల్లో ప్రపంచ దేశాలను పరిపాలన చేస్తుంది ఎవరు? రోమేయులు కదా. అందుకని పౌలు వారిని క్రీస్తు శకం 64-67 మధ్య, స్పెసిఫిక్ ఫిగర్ తెలియదు, క్రీస్తు శకం 64-67 మధ్య శిరచ్ఛేదనం చేసి పౌలు వారిని చంపారట. శిరచ్ఛేదనం ఎట్లా? నిలవబెట్టారు, పదునైన కత్తి తీసుకొచ్చారు. ఆ రోజుల్లో జాతరలో పొటేలును ఆ కత్తితో మెడ తెగ్గొడతారు చూసారా? పౌలు మహాశయుడిని కూడా ఆ కత్తి తీసుకొని శిరచ్ఛేదనం చేసి పౌలు వారిని చంపినట్లుగా చరిత్ర గ్రంథాల్లో రాయబడినటువంటి సంగతి ఇది. ఈ రీతిగా పౌలు వారి తన చివరి శ్వాస ప్రభు కొరకు, తాను నమ్మిన ప్రభు కొరకు, తనంతకాలం ఏ దేవుని సేవ చేశాడో ఆ ప్రభు కొరకు హతసాక్షిగా శిరచ్ఛేదనం చేయబడి తన ఆఖరి శ్వాస దేవుని సేవలో పానార్పణంగా పోయబడ్డారు. ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటుగా పౌలు వారు 35 సంవత్సరాలకు పైగా దేవుని సేవ చేశాడు. ఖచ్చితం కాదు కానీ వయసు ఇంచుమించు 60-70 సంవత్సరాలు అటు ఇటు. 70 సంవత్సరాల లోపు వయసులో పౌలు వారు శిరచ్ఛేదనం చేసి చంపబడ్డాడు. పౌలు వారి పుట్టుక నుండి పౌలు వారి మరణం వరకు పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా అందించిన పౌలు వారి జీవిత ప్రయాణంలో నుంచి ఒక 7 దివ్యమైన పాఠాలు టకాటక మీతో పంచుకుంటాను. ఈ వర్తమానానికి ఏమంటారు కీవర్డ్ ఏదయ్యి అంటే యెషయా గ్రంథం 14వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 24వ వచనం. 24వ వచనం నాతో కలిసి. సైన్యములకు అధిపతిగా యెహోవా ప్రమాణపూర్వకంగా ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయంగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. విన్నారా? ఒక వ్యక్తి పట్ల దేవునికున్న నిత్య సంకల్పాన్ని ఎవ్వడూ రద్దు చేయలేడు. రాజులు రద్దు చేయలేరు, మంత్రులు రద్దు చేయలేరు, ఆకాశ మండలం మంది దురాత్మల సమూహాలు రద్దు చేయలేవు. ఒక వ్యక్తి పట్ల దేవుడు ఒకటి ఉద్దేశించాడంటే ఆ వ్యక్తి పట్ల దేవునికున్న నిత్య సంకల్పాన్ని, ఆ నిత్య ఉద్దేశాన్ని ప్రపంచంలో ఎవ్వడూ రద్దు చేయలేడు. కొసమెరుపు వాడు తనంతట తాను రద్దు చేసుకుంటే తప్ప. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఒక్కొక్క వ్యక్తి పట్ల ఒక్కొక్క ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు కలిగిన ఉద్దేశాన్ని మనుషులు చెరపాలని ప్రయత్నం చేశారు. చెరపాలని ప్రయత్నం చేసిన మనుషులు ఓడిపోయారు. ఆ వ్యక్తుల మీద దేవుని నిత్య సంకల్పం తూచా తప్పకుండా జరిగింది. యోసేపు చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడు దేవుడు ఉద్దేశాన్ని బయలుపరిచాడు కదా. ఏమని? నీ పన లేచి నిలవబడుతుంది, 11 పనులు నీ ఎదుట సాగిలి పడతాయి. అంటే
దేవుడు తన ఉద్దేశాన్ని యోసేపు పట్ల రివీల్ చేశాడు. ముగింపుకు వచ్చేసరికి యోసేపు పట్ల దేవుని ఉద్దేశం నెరవేర్చబడిందా? అన్నల ఉద్దేశం నెరవేర్చబడిందా? పోతీఫర్ భార్య ఉద్దేశం నెరవేర్చబడిందా? దేవుని ఉద్దేశం నెరవేర్చబడిందా? ఎట్లా చిట్ట చివరకు వచ్చేసరికి దేవుడు ఏది ఉద్దేశించాడో అదే యోసేపు పట్ల దేవుడు నెరవేర్చాడు. దైవజనమ, వాక్యం బోధిస్తున్న నా విషయంలో కానీ, ఈ వాక్యం వింటున్న నీ విషయంలో కానీ, నీ మీద దేవునికి కొన్ని ఉద్దేశాలు, కొన్ని సంకల్పాలు ఉన్నాయి. ఆ సంకల్పం నెరవేర్చబడే పరంపరలో కొన్ని వంకలు, కొన్ని మెలికలు, మనకు తెలియని అగమ్య గోచరపు దారి గుండా దేవుడు నడిపిస్తాడు. నా జీవితంలో ఏం జరుగుతుంది అర్థం కాదు. ఒక మాటలో చెప్పాలంటే గజిబిజి గందరగోళంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకనే కీర్తనలో ఒక మాట రాసింది, నీ మార్గము సముద్రములో ఉండెను అనండి. సముద్రంలో మార్గం ఉంటుందా? సూచన మొఖాల్లాగే చూస్తున్నారు నా వైపు. సముద్రంలో మార్గం ఉంటుందా? అంత గజిబిజి. ఈ రూట్ మ్యాప్ లేకపోతే, ఈ గూగుల్ మ్యాప్ లేకపోతే, దిక్సూచి లేకపోతే తూర్పేటో పడమరేటో తెలియదు. సముద్రంలో మార్గం మనకు తెలియదు. దేవుడు కూడా నిన్ను నడిపించే మార్గం నీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. కొన్నిసార్లు నేను అనుకున్నా, మీరు అనుకొని ఉంటారు, అసలు నా పట్ల దేవుడు ఏం ఉద్దేశించాడు, ఏం జరుగుతుంది నా బ్రతుకులో, ఇదంతా గజిబిజి గందరగోళంగానే ఉంది, కానీ అసలు నా మీద దేవునికి ఏదైనా ఒక ప్రణాళిక ఉందా అని అర్థం కాని అగమ్య గోచరంగా ఉంటుంది. అయితే దైవజనమ, జీవితంలో ఎన్ని పజిల్స్ నీ బ్రతుకులో ఎదురైనా దేవుడు ఏది ఉద్దేశించాడో తప్పకుండా నీ బ్రతుకులో దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. నీ పిల్లల పట్ల దేవుడు ఏది ఉద్దేశించాడో, నా పట్ల దేవుడు ఏది ఉద్దేశించాడో, నీ జీవితంలో దేవుడు ఏది ఉద్దేశించాడో, ఆయన ఉద్దేశాన్ని ప్రపంచంలో ఎవ్వడు రద్దు చేయలేడు. నీ చేతులారా నువ్వు పాడు చేసుకుంటే తప్ప. రైట్, విన్నారు కదా? సౌలు రాజుగా ఉన్న దినాల్లో సౌలు తప్పటడిగేశాడు. దేవుడే అక్కడ ఒక మాట అంటాడు, నా చిత్తానుసారమైన మనుషుణ్ణి నేను కనుగొన్నా, అతడు నా ఆలోచనలన్నీ నెరవేరుస్తాడు, అతని దీపం ఎప్పటికీ ఆరిపోదు అని సౌలు కాలంలోనే ఒక చిన్న పిల్లవాడి గురించి దేవుడు మాట్లాడాడు. ఒకసారి నా వైపు చూడండి, ఎవరి గురించి మాట్లాడాడు ఒకసారి చూడండి. అప్పటికి బహుశా దావీదు వయసు ఎంత ఉండొచ్చు? తలబడిపోయినోడు కాదు, నేను అనుకుంటా 10 నుంచి 15 సంవత్సరాల వయసులో, అంటే దావీదు బహు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు, అసలు లోకమేమీ తెలియని వయసులో అతడు రాజు అవుతాడని, అతని దీపం యెరూషలేములో నిత్యము ప్రకాశిస్తుందని తన ఉద్దేశాన్ని దేవుడు బయలుపరిచాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, దేవుడు ఉద్దేశించింది ఎంత స్థిరంగా ఉంటుందో, ఎంత ఖచ్చితంగా జరుగుతుందో. నేను ఎప్పుడు ఈ మాట చెప్తా, దేవుడు ఏదో నోటుకొచ్చినట్లుగా ఉత్తుత్తికి మాట్లాడటం, ఏదో ఒకటి అన్నాలే, ఆ సమయంలో అనాల్సి వచ్చింది కదా, అన్నాను అయిపోయిందిలే అన్నట్లుగా తన మాట దేవుడు ఎప్పటికీ వెనక్కు తీసుకోడు. దేవుని మాట ఎంత ఖచ్చితమంటే, ఆకాశం నుంచి బయలుదేరిన వర్షపు చినుకు మంచు కొంత దూరం ఆకాశం నుంచి కిందకు వచ్చి, అరేరేరే ఎందుకు కిందకు వచ్చాను అని ఎప్పుడైనా వర్షపు చినుకులు వెనక్కి వెళ్ళటం చూసారా? మంచు వెనక్కి వెళ్ళటం చూసారా? వన్స్ ఆకాశం నుండి వర్షపు చినుకులు బయలుదేరితే అది తప్పకుండా భూమిని దర్శిస్తాయి, విత్తనాన్ని తడుపుతాయి, అది నూరంతలుగా ఫలించేటట్లుగా కార్యం చేస్తాయి. వర్షపు చినుకులు ఎంత ఖచ్చితంగా భూమిని తడుపుతాయో, దేవుని నోటు నుంచి బయలుదేరిన మాట కూడా అలాగే స్థిరంగా దేవుడు నెరవేరుస్తాడు. పెద్దగా చెప్దామే, నువ్వు రాజు అవుతావు, ఇది నీ పట్ల నా ఉద్దేశం. నీ పిల్లలు రాజులు అవుతారు. దావీదు పట్ల దేవుడు సంకల్పించిన సంకల్పాన్ని బయలుపరిచాడే. ఇప్పుడు నేనంట, దావీదుకు వ్యతిరేకంగా లేచిన సింహం దేవుని సంకల్పాన్ని రద్దు చేయగలిగిందా? దావీదుకు వ్యతిరేకంగా లేచిన ఎలుకబంటి దేవుని సంకల్పాన్ని రద్దు చేయగలిగిందా? దావీదుకు వ్యతిరేకంగా లేచిన గొలియాతు దేవుని సంకల్పాన్ని ఆపగలిగాడా?
అక్కడ దాకెందుకు? దావీదుకు వ్యతిరేకంగా లేచిన రాజైన సౌలు దేవుని సంకల్పాన్ని రద్దు చేయగలిగాడా? రద్దు చేయలా. రద్దు చేయాలనుకున్నవాడు రద్దు అయిపోయాడు. దేవుని సంకల్పం వాళ్ళ బ్రతుకులో దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. దేవుడు ఏది ఉద్దేశించాడో ఆయన సంకల్పాన్ని ఇవన్నీ క్రోడీకరించి ఎట్ లాస్ట్ పౌలు వారి జీవితంలో కూడా దేవుడు ఏది ఉద్దేశించాడో తన నిత్య సంకల్పాన్ని పౌలు పట్ల దేవుడు నెరవేర్చాడు. ఒక పౌలే కాదు, బోధిస్తున్న నా బ్రతుకులో కానీ, వాక్యం వింటున్న నీ బ్రతుకులో కానీ కొన్ని మలుపులు ఉంటాయి, కొన్ని అర్థం కాని గందరగోళాలు ఉంటాయి. అయినా ప్రభువులో నువ్వు నిలవబడు, ప్రభు మార్గంలోనే నువ్వు సాగిపో. ఆయన నాగట్లో నుంచి చేయిబెట్టి నువ్వు వెనుతిరిగి చూడకుండా చావైనా బ్రతుకైనా నీ మార్గంలోనే నేను నడుస్తానయ్యని దేవుని మార్గంలో నువ్వు నిలవబడు. నీ మీద దేవునికి ఉన్న ఆ నిత్య సంకల్పాన్ని తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. నేను ఉద్దేశించా, ఎవడు రద్దు చేయగలడు? నేను ఉద్దేశించా, అది తప్పకుండా జరుగుతుంది, అది తప్పకుండా స్థిరపడుతుంది అనేదానికి అపోస్తుడైన పౌలు వారి జీవితం నిలువుటద్దంగా మనకు కనపడుతుంది. రైట్. దేవుని ఉద్దేశం అనే మాట మనం విన్నాం కదా. పౌలు పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం, పౌలు పుట్టి సేవకు వచ్చిన తర్వాత నా పౌలు ఇది చేయాలి, పౌలా ఇదిగో ఈరోజు నువ్వు ఇది చేయాలి, ఈరోజు నేను జస్ట్ ప్లాన్ చేశాను ఈ కొరకు, ఈరోజు ఈ ప్లాన్ అయిపోయిన తర్వాత రేపు పౌలా ఇదిగో ఈరోజు ఇది చేయాలి, ఇది నీ పట్ల నాకున్న ప్లాన్ అని కొత్తగా దేవుడు ప్లాన్ తయారు చేశాడా? పౌలును దేవుడు తన సేవకు పిలవక మునిపే దేవుడు పౌలు పట్ల సంకల్పించాడా అనంటే దైవ సంకల్పం పిలుపుకు ముందే నిర్ణయించబడింది. ఫస్ట్ పాయింట్, మొట్టమొదటి మాట, దేవుని సంకల్పం పిలుపుకు ముందే నిర్ణయించబడింది. వినారు ఈ మాట? దేవుని సంకల్పం పిలుపుకు ముందే నిర్ణయించబడింది. పౌలును ఇంకా దేవుడు పిలవలా, ఎక్కడికి? సేవకు పిలవలా. పౌలా రా నాయనా, నా సేవ చేతుకొని ఇదిగో నీకు ఈ సేవ అప్పగిస్తున్నా, నీవు ఈ సేవ చేయాలని. గమనించండి, సేవకు పిలిచిన తర్వాత దేవుడు పని ఏర్పాటు చేయలా. బైబిల్లో గలతీ పత్రికలు పౌలు గారే మాట్లాడుతూ ఇలా అంటాడు. గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం నాతో కలిసి, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి కృపచేత నన్ను పిలిచిన దేవుడు అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని. చాలు మరొకసారి చూడండి నాతో కలిసి, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచి. పిలుపు ముందా, ఏర్పాటు ముందా? నా మాట అర్థం కాలేదా? పిలుపు ముందా, ఏర్పాటు ముందా? ఎప్పుడు ఏర్పరచుకున్నాడట? ఎప్పుడు ప్రత్యేకపరుచుకున్నాడట? పౌలు తల్లి గర్భంలో పడ్డాడు. తల్లి గర్భంలో పడినప్పుడే వీడు నాకు కావాలి, వీడు నా పని చేయాలి, నా పని కొరకైన ఉపయుక్తమైన పాత్రగా ఉండాలని తాను మంచి చెడులు ఏవి చేయక మునిపే తల్లి కడుపులోనే పౌలును తన కొరకు దేవుడు ఏర్పరచుకున్నాడు. నా ప్రభు పిల్లరా, నాకు ఈ మాట చెప్తా ఉంటే హృదయం ఉప్పొంగుతూ ఉంటుంది. యాకోబు ఏశావు తల్లి కడుపులో నుంచి బయటికి రాలా, మంచి చేయలా, చెడు చేయలా. అసలు తల్లి కడుపులో నుంచి బయటికి రాకమునిపై మంచి చెడులు ఏం చేస్తారు? తల్లి కడుపులో ఉన్నప్పుడే దేవుడు అంటాడు, ఐ లవ్ జాకబ్ బట్ ఐ రిజెక్టెడ్ ఏషా. నేను యాకోబును ప్రేమించా, నేను ఏషావును ద్వేషించా అంటాడు. నేను ఒక మాట అంటా, వాళ్ళు పుట్టక మునిపే యాకోబును ప్రేమించా, ఏషావును ద్వేషించా అని అంటాం దేవునికి న్యాయమేనా? అరే మీరు నవ్వితే ఎట్లా అమ్మా? ఇది దేవునికి న్యాయమా, అన్యాయమా? చెడు చేశాడు కాబట్టి ద్వేషించా, రైట్.
మంచి చేసావు కాబట్టి ప్రేమించా, రైట్, అది న్యాయం. అసలు వాళ్ళు మంచి చేయటానికి చెడు చేయటానికి తల్లి కడుపులో నుంచి బయటికే రాలా. బయటికే రాక మునుపు తల్లి కడుపులో ఉన్నప్పుడే పెద్దవాడు చిన్నవాడికి దాసానుదాసుడు అవుతాడు అని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇది దేవునికి న్యాయమా అన్యాయమా? ఎందుకు న్యాయం అన్నారా అంటే, దేవుడు అన్యాయం చేయటం అసంభవం గనక, దేవుడు ఎప్పుడు న్యాయవంతుడు గనక. కానీ మానవ కోణంలో చూసారా, ప్లేట్ మార్చారు. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. నేనంట ఒక అతిశయం, నీ తల్లి గర్భంలో నువ్వు ఉన్నప్పుడే ఈ బిడ్డ నాకు కావాలని నేను ఏర్పరుచుకున్నాడు దేవుడు. వీడు నాకు కావాలి, ఈ బిడ్డ నా వైపు తిరగాలని. అసలు అమ్మ కడుపులో నుంచి నువ్వు బయట పడకమునిపే, తల్లి గర్భంలో పిండాకృతి కాకమునిపే, ఇంకొక మాటలో చెప్పాలంటే జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను ఏర్పరుచుకున్నాడు. చూడండి, మన గ్రామానికి పాస్టర్ గారు వచ్చారు. మనం ఏ సువార్త విన్నామో మన గ్రామస్తులు కూడా అదే సువార్త విన్నారు. మనం ఏ యేసు ప్రభుని గురించి విన్నామో మన కులస్తులు కూడా అదే యేసు ప్రభు గురించి విన్నారు. విచిత్రం ఏంటంటే, యేసును గూర్చిన వార్త వినటంతో ఆ యేసు కావాలి, యేసు ఎదుట నువ్వు సాగిలపడ్డావు. అదే నీ సొంత కులస్తులు, నీ సొంత బంధువులు ఎప్పటికీ వాళ్ళు రక్షణ పొందలేదు. యేసు ప్రభు అంటే తృణీకరిస్తున్నారు, అసహ్యకరంగా ఎగతాళిగా మాట్లాడుతున్నారు. అదే తల్లి పాలు నువ్వు తాగావు, అదే తల్లి పెంపకంలో పెరిగావు, అదే గ్రామపు గాలి పీల్చావు, అదే గ్రామంలో బ్రతికావు. కానీ విచిత్రం, నీ స్వకీయులు అంగీకరించరా, నీవు అంగీకరించగలిగావు. ఎందుకో తెలుసా? తల్లి కడుపులో ఉన్నప్పుడే నీ జన్యువునే ప్రత్యేకంగా దేవుడు డిజైన్ చేశాడు. యేసు అనే మాట వినటంతో గుండెల్లో నుంచి ఆయన నావాడు, నేను ఆయన వాడిని, ఆయన నా సొంతం, నేను ఆయన సొంతం. ఈరోజు వరకు ఆయన నువ్వు ముఖాముఖిగా చూడలేదు. ఆ యేసు ఎలా ఉంటాడో విన్నావే కానీ కళ్ళతో చూడలా, చేతులతో తాకలా. కానీ గుండెల నిండా యేసు పట్ల ఈ ప్రేమ పుట్టడానికి కారణం ఏంటో తెలుసా? అమ్మ కడుపులోనే దేవుడు తన కొరకు నిన్ను ఏర్పరుచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. తల్లి కడుపులో నుంచి నువ్వు రాకమునిపే నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలని ఆయన నిత్య సంకల్పంలో మన ఒక్కొక్కరు ఉన్నాం. తల్లి కడుపులో నుంచి బయటికి రాకమునిపే పౌలును గూర్చింది దేవుడు సేవకు పిలవక మునిపే దమస్కు గుమ్మం దగ్గర మారు మనసు పొందటానికి తను తయారవుతున్నాడు. దమస్కు పట్టణంలో ఉన్నాడు. ఇంకా సేవకు పిలవక మునిపే పౌలు పట్ల దేవుడు తన సంకల్పాన్ని అననీయ ప్రవక్త ద్వారా చెప్తాడు. చూడండి ఆ మాట. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 15వ వచనం. నాతో కలిసి, అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. పౌలుని ఇంకా పిలవల సేవకి. విన్నారా? దేవుని సంకల్పం పిలుపుకు ముందే నిర్ణయించాడు. పౌలుని ఇంకా సేవకు పిలవక మునిపే అననీయ ప్రవక్త ద్వారా ఏం చెప్తాడు తెలుసా? పౌలు ఎవరు? నా సాధనం, నేను ఏర్పరచుకుని నా సాధనం. దేని కొరకు ఏర్పరచుకున్నావయ్యా? అన్యజనుల ఎదుట నన్ను ప్రకటించబోతున్నాడు, రాజుల ఎదుట నన్ను గూర్చి మాట్లాడబోతున్నాడు. అంత మాత్రమే కాదు, యావత్ ఇశ్రాయేలు ప్రజలకు నేనే మెస్సయానని నన్ను గూర్చిన వార్త తెలియచేయబోతున్నాడు. ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం, ఈ సాధనానికి నేను ఈ పని ఏర్పరిచా. సెల్ ఫోన్ తయారు చేసినప్పుడే సెల్ ఫోన్కి పని ఉంటుందా ఉండదా? సెల్ ఫోన్ తయారు చేసినప్పటికే సెల్ ఫోన్కు పని కూడా నిర్ణయించబడింది. ఏ పని? ఫోన్ మాట్లాడటం, యూట్యూబ్ చూడటం, వాట్సాప్ స్టేటస్లు షేర్ చేయటం. అంటే ఒక వస్తువు తయారు చేయబడినప్పుడే పని నిర్ణయించినట్లుగా నీవు పుట్టినప్పుడే
నీ కొరకు ఒక ప్రత్యేకమైన పని దేవుడు నిర్ణయించాడు. పౌలును గూర్చి దేవుడు అంటాడు, అన్ని జనుల ఎదుట నన్ను గూర్చి బోధించబోతున్నాడు. ఒకసారి నా వైపు చూసి సమాధానం చెప్పండి. అన్ని జనుల ఎదుట నన్ను గూర్చి బోధించబోతున్నాడు అని దేవుని ఉద్దేశాన్ని దేవుడు బయలుపరిచాడు కదా. మరి పౌలు అన్ని జనుల ఎదుట యేసుక్రీస్తును బోధించాడా లేదా? రాజుల ఎదుట యేసుక్రీస్తును మాట్లాడాడా లేదా? అన్ని జనుల ఎదుట యేసుక్రీస్తును ప్రకటించాడా లేదా? తన స్వకీయులు ఇశ్రాయేలీయులకు యేసుక్రీస్తును ప్రకటించాడా లేదా? ఇప్పుడు చెప్పండి, దేవుని ఉద్దేశం జరిగిందా జరగలేదా? మరోసారి బిడ్డలారా, ఒకసారి ఈ మాట వినండి. పౌలు పట్ల దేవునికి ఉన్న సంకల్పం అది. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులు కూడా, నీ మీద కూడా దేవుని కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. నీ మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద, నీ సంసారం మీద దేవుడు నీకు ఇచ్చిన ఈ చిన్న ఆయుష్కాలం, 70-80 సంవత్సరాల ఆయుష్కాలం, నీ చిన్న జీవితం మీద దేవునికి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. ప్రతి దినం అడుగు, దేవా నా పట్ల నీ సంకల్పం ఏంటో, నీ నిత్య ఉద్దేశం ఏంటో, నీ నిత్య ఉద్దేశాన్ని బయలుపరిచయ్యా. నీ చిత్తాన్ని నువ్వు బయలుపరిస్తే నీ చిత్తానికి తల ఉంచుతానయ్యా అని దేవుని చిత్తానికి అప్పగించుకో. బైబిల్లో ఒక మాట రాస్తుంది, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకో, నీ మార్గాలన్నీ దేవుడు సరళం చేస్తాడు. పౌలా, నీ పట్ల నాకున్న ప్రణాళిక ఇది, నువ్వు నా సేవ చేయాలి, నా సాధనంగా వాడబడాలి అని చెప్పిన వెంటనే దేవుని చిత్తానికి లోబడి దేవుని సేవ చేయటానికి వచ్చాడు. ఒక మాట అడుగుతా, నాకు ఒక 1 నెల రోజులు టైం కావాలయ్యా, కనిపెట్టాలి అన్నాడా? చెప్పాలి. ఒక 6 నెలలు టైం కావాలయ్యా, ప్రార్థన చేసి ఆ తర్వాత చెప్తాను అని అన్నాడా? విచిత్రం తెలుసా, వెనువెంటనే లోబడ్డాడు. వెనువెంటనే లోబడిన ఆ వ్యక్తికి 2 ఖండాలు దేవుడు అప్పగించాడు. దైవజనమా, దేవుడు నీతో మాట్లాడినప్పుడే దైవ చిత్తానికి నిన్ను అప్పగించుకో. వెంటనే విధేయత చూపిన వాడికి దేవుడిచ్చే బహుమానం ఇంత అంతా కాదు. ప్రైజ్ ది లార్డ్. నంబర్ 1, దైవ సంకల్పానికి దైవ సంకల్పం పిలుపునకు ముందే నిర్ణయించబడింది. 2వ మాట, అద్భుతమైన మాట. ఒక వ్యక్తి పట్ల దైవ సంకల్పం పరిపూర్ణంగా నెరవేర్చబడే వరకు సావు తొందరగా రాదు. ఎప్పుడు చచ్చిపోతాడయ్యా అంటే దేవుని బిడ్డలో వస్తాయి, షుగర్లు వస్తాయి, బీపీలు వస్తాయి, ఏమండి అనారోగ్యాలు వస్తాయి, నడుము నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది, కొన్నిసార్లు ఇటువైపు నొప్పి వస్తే అనుకుంటాం గుండెపోటేమో పోతానేమో. ఒకవేళ ఇటు కాదు, ఇటువైపు వచ్చిన ఒకటి నమ్ము, నీ పట్ల దేవుని సంకల్పం ఏదో ఆయన సంకల్పం పరిపూర్ణంగా నెరవేర్చబడే వరకు మరణము నీ దగ్గరికి రాదు. అట్లాగని ఈ మాటిని, నాకు బీపీ ఉన్నా ఇక ఈ రోజు నుంచి ఫుల్గా ఉప్పు తింటానన్నా, నాకు షుగర్ ఉన్నా ఫుల్గా స్వీట్ తింటానన్నా, ఎందుకంటే దేవుని సంకల్పం నెరవేర్చబడే వరకు మరణం రాదు అని దేవుడు అన్నాడు కదా. జెర్మియా కూడా చెప్పాడు కదా. బైబిల్లో ఇంకొక మాట కూడా రాసింది ప్రసంగంలో, నీ కాలమునకు ముందే. తెలీదా? ప్రసంగంలో ఏమని రాసి ఉంటుందంటే, నీ కాలమునకు ముందే నీవేళ చనిపోతావని రాసింది. నా పట్ల దేవుని సంకల్పం నెరవేర్చబడే వరకు మరణం నా దగ్గరకు రాదన్నారు కాబట్టి ఈ రోజు 2 వీలర్ మీద 120 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తా. ఆ స్పీడ్తో వెళ్ళేవనుకో, అంతే స్పీడ్తో, విన్నారా, అంతే స్పీడ్తో ప్రభు దగ్గరికి వెళ్ళాల్సిన అంత తొందరగా వెళ్ళిపోతాం. అయితే ఒకటి నమ్మండి, దైవ సంకల్పం ఏదైతే దేవుడు నీ పట్ల ఉద్దేశించాడు, ఆ ఉద్దేశం పరిపూర్ణంగా నెరవేర్చబడే వరకు సింహాలే రావచ్చు, ఎలుకబంట్లే రావచ్చు, గొలియాతులే రావచ్చు, రాజులే రావచ్చు, మరణకరమైన అపాయాలే రావచ్చు. ఎన్ని అపాయాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎట్ లాస్ట్ నువ్వు నిలవబడి సజీవంగా బ్రతికి బట్టకట్టి దేవుని పని చేస్తావు. ఎప్పుడు నువ్వు ప్రభు దగ్గరికి వెళ్తావంటే, నీకు అప్పగించిన పని యావత్తు ఎప్పుడైతే సంపూర్తి చేస్తావో అప్పుడు అంటాడు, నాన్నా నేను అప్పగించిన పని సంపూర్ణమైపోయింది కదా, తిరిగి నా దగ్గరకు వచ్చాయి. బైబిల్లో ఒక ఆయన గురించి రాయబడిన మాట,
తన సేవా దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను అని రాసి ఉంటుంది. ఎవరి గూర్చి రాసి ఉంటుంది చెప్పండి? అబ్బా, పౌలు గూర్చి అంటారు అనుకున్నా. రైట్, థ్యాంక్ యూ అమ్మా. జకరియా గూర్చి.